హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కి విషాదం, తీవ్ర దుఃఖంలో వైసీపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాను సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొదట్లో కడప జిల్లాగా రూపొందిన ఈ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు హయాంలో మరోసారి ఈ జిల్లా పేరు మారుస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా పేరును మార్చలేదు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా కడప జిల్లాకు చెందిన నేత మరణించడంతో ఆ జిల్లాకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చింది. అలా వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న ఈ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాకు తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. తన తండ్రి పేరును పెట్టుకున్న ఆ జిల్లాకి మళ్ళీ మార్చేశారే అన్న తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.